ఇంకా 2 అయింది 3 అయింది. మరి ముఖ్యమంత్రి గారి ద్వారా శుభవార్త వింటమేమో. మరి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి ఆయన ఇచ్చినటువంటి మాట మీద నిలబడేటట్టున్నాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి అందరూ కూడా టీవీల కళ్ళ టీవీల ముందట పెట్టి చూడడం జరిగింది. మళ్ళీ ఆయనకు ఉన్నటువంటి వ్యతిరేక పద్ధతి, బీసీలను మరి అణిచివేసేటువంటి ధోరణిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను అక్కడ డిక్లరేషన్లో చెప్పింది వాస్తవమే, కానీ రాజ్యాంగ విరుద్ధం అది అని నాకు ఇప్పుడు తెలిసింది. నాకు గతంలో రాజ్యాంగం కోసం తెలియదు, మరి సుప్రీంకోర్టు కోసం తెలియదు. నేనేదో ఇష్టం వచ్చినట్టు నేను ఆడ మాట్లాడినా. ఈరోజు కూడా నేను చెప్తున్నా, వచ్చేటప్పుడు మా పీసీసీ అధ్యక్షుడిని అడిగించిన, ఒక అసెంబ్లీకి పీసీసీ అధ్యక్షుడిని ఒక కులమానంగా పెట్టడం ఎంత విడ్డూరం అంటే, అది ఒక అసెంబ్లీని పూర్తి ఒక గాంధీ భవన్గా మార్చడం జరిగింది. అడిగొచ్చిన 42% మా వల్ల కాదు,